ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ ఆ ఆ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణా నందన్. ఆ ఆ అమూల్య ఆదిత్య, ఎపిసోడ్ 21 నిజానిజాలు. ఆదిత్య ఛాంబర్కి వెళ్లిన అమూల్య వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే తలుపు దగ్గర నిలుచున్న వారు అడ్డు తొలగారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో, ఏమైంది అమూల్య? ఆదిత్య ఏమైనా మిస్బిహేవ్ చేశారా? పైకి కంప్లైంట్ మెయిల్ పెడదామా? అనుపమ లేని బాధ కనిపించేలా చేసేందుకు చాలా హడావుడి పడిపోయింది. అనుపమ పక్కనే ఉన్న రాంజీ అమూల్య ఏం చెప్తుందా అన్నట్లు ఆతృతగా చూడసాగాడు. కొందరు అంతే, లోపల ఏముందో పైకి చెప్పేస్తారు. నటించడం చేత కాదు. ప్రేమైనా ద్వేషమైనా ఆదిత్య అలాగే కనిపిస్తున్నారు. రాంజీ అనుపమల వైపు సూటిగా చూస్తూ అంది అమూల్య. నువ్వు అడవిలో బాగా చనువు ఇచ్చి ఉంటావమూల్య. ఆదిత్య నీ మీద బాటిల్తో నీళ్లు చల్లినప్పుడే అనుకున్నాను, మగవాళ్లని కాస్త దూరంగా పెట్టాలి అమూల్య. హితోపదేశం చేస్తున్నట్లుగా అంది అనుపమ. రాంజీ మాత్రం దొంగకు తేలు కుట్టినట్లుగా ఉండిపోయాడు. ఎవరిని దూరం పెట్టాలో, ఎవరికి దగ్గరవ్వాలో నాకు తెలుసు అనుపమ. నువ్వు అనవసరంగా హైరాణ పడకు, ఆరోగ్యం పాడవుతుంది. అమూల్య స్వరం పదునుగా ఉన్నప్పటికీ ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరనివ్వలేదు. మధ్యాహ్నం లంచ్ టైంలో అందరితో పాటు టేబుల్ ముందు కూర్చుని బాక్స్ ఓపెన్ చేసి పులిహోర చూడగానే వెంటనే ఆదిత్య జ్ఞాపకం వచ్చాడు. తన కోసమే పులిహోర చేసింది. కారులోనే బాక్స్ మార్చుకోవాల్సింది. ఇప్పుడెలా? బాక్స్ మూత తెరిచి ఆలోచనలో పడిపోయిన అమూల్యను చూసి శ్రీధర్, పులిహోర తెచ్చావా అంటూ ముందుకు వంగి బాక్స్ అందుకోబోయాడు. బాక్సు గట్టిగా పట్టుకుంది అమూల్య. ఏమైంది? విచిత్రంగా చూశాడు శ్రీధర్. హాయ్, ఇవాళ మీతో లంచ్ చేద్దామని వచ్చాను. ఓ చేత్తో క్యారేజ్ పట్టుకుని ఆదిత్య దూరం నుంచే పలకరిస్తూ హఠాత్తుగా వచ్చాడు. కాస్త దూరంగా ఉన్న కుర్చీని మరో చేతిలోకి తీసుకుని సూరజ్ అమూల్య మధ్యలో వేస్తూ స్థలం చాలకపోవడంతో ప్లీజ్ అన్నాడు సూరజ్ వైపు చూస్తూ. అమూల్య ఆదిత్య చేతిలో క్యారియర్ పడిపోతుందేమో అన్నట్లుగా తన చేతికి తీసుకుంది. సూరజ్ మౌనంగా తన కుర్చీ కాస్త దూరంగా జరుపుకొని కూర్చున్నాడు. ఆదిత్య వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి చేతులు కడుక్కొని వచ్చాడు. వావ్, పులిహోర మీరు చేశారా? మొన్న కూడా నాకు చాలా నచ్చింది. నాకిచ్చేయండి. ఇదిగో మీరు నా క్యారియర్ తీసుకోండి అంటూనే అమూల్య సమాధానం కోసం ఎదురు చూడకుండా పులిహోర బాక్స్ తన ముందు జరుపుకున్నాడు ఆదిత్య. అమూల్య మాట్లాడకుండా క్యారియర్ ఓపెన్ చేయసాగింది. అనుపమ రాంజీ వైపు చూసి, చూసావా అన్నట్లుగా కళ్ళెగరేసింది. ఆదిత్య అమూల్య ఏమీ గమనించనట్లుగా తినడం ప్రారంభించారు. ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఇంటికి తిరిగి వస్తుండగా అన్నాడు ఆదిత్య. ఎలా? ప్రశ్నార్థకంగా చూసింది అమూల్య. క్యాలెండర్లో పేజీలు చకచకా ఓ నెల ముందుకు కదిలిపోవాలని అన్నాడు ఆదిత్య. అమూల్య పక్కకు తిరిగి రోడ్డు వైపు సూటిగా చూస్తూ డ్రైవ్ చేస్తున్న ఆదిత్య వైపు చూసింది. ఎలా సాధ్యం? ఇంత త్వరగా ఇలా అల్లుకుపోయాడేంటి? ఎవరున్నా లేకున్నా తనుంటే చాలు అన్నట్లుగా అనిపించే ఈ భావమే ప్రేమ. అమ్మ నిన్ను తీసుకువెళ్లి మంగళసూత్రం గొలుసు, నీకు పట్టుచీర తీసుకోమని చెప్పింది. వీకెండ్లో వెళ్దాం, సరేనా అడిగాడు ఆదిత్య. రిజిస్టర్ మ్యారేజ్ కి కూడా ఇవన్నీ అవసరమా? ఆశ్చర్యంగా అడిగింది అమూల్య. నయ్యం, పెళ్లికి పెళ్లి కొడుకు కావాలా అని అడగలేదు నవ్వాడు. మరలా తానే, అమ్మ ఏమంటుందంటే ఆఫీసులో సంతకాలు అయిన తర్వాత గుడిలో దండలు మార్చుకుని మంగళసూత్రం కడితే బాగుంటుంది అంటుంది. తన సెంటిమెంట్ ఎందుకు కాదనాలి అని సరే అన్నాను. నీకు ఓకే కదా అంటున్న ఆదిత్యను చూస్తుంటే ఇలా ప్రతి విషయం తన భాగస్వామితో చర్చించేవారు ఎందరుంటారు? ఆలోచనలో పడింది అమూల్య. ఆదిత్యను ముందు ముందు ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తప్పులు చేసినా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అమూల్య మనసులో వాగ్దానాలు చేసుకోసాగింది. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. ప్రతిరోజు అమూల్య ఆదిత్య కారులో రావడం వెళ్లడం చూస్తున్న ఆఫీస్ వారికి విషయం అర్థమయ్యి కానట్లుగా ఉంది. సౌమ్య, ప్రశాంత్ ఎప్పుడూ అమూల్య ఇంట్లోనే. నేత్ర ఎప్పుడూ రాజేశ్వరిని, ఆదిత్యను అంటిపెట్టుకుని తిరుగుతోంది. మొదట్లో రాజేశ్వరి కాస్త మనసు కష్టపెట్టుకున్నా ఇప్పుడు ఇలాంటి వివాహాలు సర్వసాధారణమైపోయాయి అని తనకు తాను సర్ది చెప్పుకుని సరిపెట్టుకుంది. ఆదిత్యకు బట్టలు ఎంత చెప్పినా వినకుండా తన జీతంతో కొన్నది అమూల్య. ఏంటమ్మో,
ఈ నెల డబ్బులు పంపించలేదు. మీ బాబాయ్ గుర్తు చేయమని చెప్తున్నా నువ్వే పంపిస్తావన్నాను. ఎన్నో ఏళ్ల అలవాటు ఎలా మర్చిపోతావనుకుంటాను చెప్పు. నిష్ఠూరంగా అంది దుర్గా. ఈ నెల బాబాయ్ పెన్షన్తో సర్దుకోండి పిన్ని, బట్టలకు బాగా ఖర్చయిపోయింది. సంజాయిషి ఇచ్చింది అమూల్య. బట్టలేంటి? నీకు బట్టలు అబ్బాయి వాళ్ళు తీసివ్వాలి కదా అని అడిగింది దుర్గా. ఆదిత్య తీసుకున్నారు పిన్ని, కాని ఆదిత్య బట్టలు మనం తీసుకోవాలి కదా, అందుకే అంది అమూల్య. మొదలైందా? నేను ముందే చెప్పాను, నీ డబ్బు కోసమే ఆ అబ్బాయి నిన్ను చేసుకుంటున్నాడని. నువ్వు కాస్త తెలివిగా మసలుకోకపోతే కష్టమమ్ము. ఉన్నదంతా దోచుకొని వీధిలో నిలబడితే నీ బతుకు సర్వనాశనమవుతుంది. ఆ రోజు మా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి నిన్ను పోషించి చదువు చెప్పించగలిగాము. ఇప్పుడు మా దగ్గర ఆ శక్తి కూడా లేదు. లిఖిత పెళ్లి, హరి చదువు నువ్వే చూసుకోవాలి. దుర్గ పిన్ని గొంతు ఫోనులో ఖంగుమని మోగుతుంటే అమూల్యకు విసుగుతో పాటు నీరసం కూడా వచ్చింది. తన చదువులకు తన తల్లిదండ్రుల ఆస్తి ఖర్చు పెట్టామని ఒకసారి అంటారు, ఇప్పుడేమో తమ డబ్బు అంటున్నారు. అసలు తన చదువు అంతా స్కాలర్షిప్ల మీదేగా నడిచింది. పాపం రాజేశ్వరి ఆంటీ కూడా బట్టల గురించి అడగలేదు. తనే శ్యామల గారిని అడిగి సంప్రదాయం ప్రకారం అబ్బాయి బట్టలు ఆడపెళ్లివారు తీసుకోవాలి అంటే తను తీసుకుంది. షాపులో ఆదిత్య తను బిల్ పేమెంట్ దగ్గర కొట్టుకున్నంత పని చేశారు. తను బిల్లివ్వబోతే అస్సలు ఒప్పుకోడే. అదంతా జ్ఞాపకం వచ్చి పెదవుల మీద ముచ్చటైన దరహాసం నాట్యం చేసింది. తను కార్డు తీస్తుంటే లాక్కున్నాడు. చేతిలో కార్డు తీసుకోబోతుంటే చెయ్యి పైకి అందకుండా పట్టుకొని ఎంత ఏడ్పించాడో. పెళ్లికి 4 రోజులే ఉంది. దీపు బాబును తన అత్తగారి దగ్గర వదిలి రేపు వస్తానంది. పిన్ని బాబాయ్ పెళ్లి ముందు రోజు వస్తామన్నారు. తను కూడా ముందుగా రమ్మని పెద్ద బలవంత పెట్టలేదు. పిన్ని నోరు అసలే పెద్దది. గబుక్కున ఆంటీని ఏమైనా సూటిపోటిగా అంటే వాళ్ళు బాధపడతారు. ఇక ఆఫీసుకు సెలవు పెట్టేద్దామా? మీరు పెట్టకపోతే పోయారు, నేను పెట్టేస్తాను ఆదిత్య, ఏమంటారు అని అడిగింది అమూల్య. పెళ్ళయ్యాక యూజ్ చేసుకుందాం సెలవులన్నీ. ఇప్పుడు వీలైనంత వరకు పెళ్లి ముందు రోజు వరకు పనిచేయడమే తేల్చేశాడు ఆదిత్య. ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి ఆదిత్య, గారాలు పోతూ అంది అమూల్య. నేత్ర డ్రెస్ కు మ్యాచ్ అయ్యే ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకోవాలి. నా చీరకు మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ లాంటివి కొన్ని పెండింగ్ ఉన్నాయి. జాకెట్ కోసం టైలర్ దగ్గరకు తిరగాలి. నేను రాను ఆఫీస్కి, బుంగమూతి పెట్టింది అమూల్య. సరే నే వెళుతున్నాను, బాయ్ అన్నాడు ఆదిత్య. డాడీ బాయ్. కింద కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటున్న నేత్ర తల పైకెత్తి అంది. బాయ్ కన్నా. దగ్గరగా వచ్చి పాపను పుస్తకంతో సహా పైకి ఎత్తుకోగానే ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టింది. పాపను కింద వదిలాడు. ఓకే అమూల్య, నువ్వు బాయ్ చెప్పవు? దగ్గరగా వచ్చి అడిగాడు ఆదిత్య. ఏంటి ఆదిత్య, ఆఫీస్ టైం అవుతుంటే? దీపు వచ్చే టైం అయింది, మాకు చాలా చాలా పనులున్నాయి. సోఫాలో బట్టలు మడత పెడుతూ అంది అమూల్య. నేత్ర, నువ్వు నాకు బాయ్ చెప్పు అన్నాడు ఆదిత్య. బాయ్ డాడీ అంటూనే చేతులెత్తింది ఎత్తుకోమని. ఆదిత్య పాపని ఎత్తుకోగానే మరలా ముద్దు పెట్టింది. అమూల్య, నాకు బాయ్ చెప్పవు? మళ్ళీ అడిగాడు ఆదిత్య. ఏంటాదిత్య, పాతకాలం అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా అంటున్న అమూల్య బుర్రలో చటుక్కున ఏదో బల్బు వెలిగింది. నిన్ను! నేత్ర దగ్గరగా ఉన్న స్కేల్ తీసుకుని కొట్టబోతుంటే పెద్దగా నవ్వి, బొత్తిగా మేనర్స్ తెలియదురా మమ్మీకి అని నేత్రతో అంటూ, చిన్న పిల్ల ఎంత ముద్దుగా బాయ్ చెప్తుంటే వెక్కిరిస్తున్నట్లుగా అని కదిలాడు ఆదిత్య. గబగబా వంట చేసి తయారవుతుంటే హాయ్ నేత్రా హాల్లో సుపరిచిత స్వరం వినపడింది. దీపు! వంటింట్లో నుంచి వచ్చి ప్రేమగా హత్తుకుపోయింది అమూల్య. అమ్మో! దీపు కళ్ల వెంబడి రాబోతున్న కన్నీటిని ఆపుకుంది. నీ పెళ్లి నాకెంత ఆనందాన్నిస్తుందో చెప్పలేకపోతున్నానమ్ము. ఎప్పుడు నీ గురించిన ఆలోచనే. ఇంతకీ ఏడి నిన్ను వలచిన ఆ అదృష్టవంతుడు? గలగలా మాట్లాడుతుంటే ఇప్పుడే ఆఫీస్కు వెళ్ళాడు. ఫోటో పంపిస్తానంటే వద్దు, నా కళ్లతో ప్రత్యక్షంగా చూస్తానన్నావుగా నవ్వింది అమూల్య. ఎప్పుడు వస్తారు ఆఫీస్ నుంచి అడిగింది దీపు. సాయంత్రం. ఈలోపు మనం మాట్లాడుకోవలసినవి బోలెడున్నాయి. ముందు టిఫిన్ చెయ్యి అమూల్య అంది. నేత్ర బాగా పెద్దదైపోయిందే, ఫోటోలో వేరుగా అనిపించింది. ప్రేమగా దగ్గరకు తీసుకోగానే దగ్గరకు వచ్చింది నేత్ర. ఆఫీస్ నుంచి వస్తుండగా రాజేష్ నుంచి ఫోన్. అది ఓ చిన్న ప్రాబ్లం అన్నాడు రాజేష్. ఏమైంది
కంగారు పడిపోయాడు ఆదిత్య. అంత భయపడవలసినదేమీ కాదు. కావేరికి ఉన్నట్లుండి విపరీతంగా కడుపులో నొప్పి వచ్చిందిరా. తీరా చూస్తే అపెండిసైటిస్. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్. చేయించాను. మా అత్తగారికి ఫోన్ చేస్తే బయలుదేరారు. కానీ రేపు మార్నింగుకు కానీ రాలేరు. పిల్లలను ఈ రాత్రికి మీ ఇంట్లో ఉంచుకోవాలి అన్నాడు రాజేష్. భలే వాడివి, అదేం పెద్ద పని చెప్పు, అంత మొహమాటంగా అడుగుతున్నావు అన్నాడు ఆదిత్య. మీ ఇంట్లో పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు కదా అని మొహమాటంగా అన్నాడు రాజేష్. నోర్ముయ్, నేను ప్రశాంత్కు ఫోన్ చేస్తున్నాను. వాడు వచ్చి తీసుకువెళ్తాడు. నేను బజార్లో చిన్న పని చూసుకుని హాస్పిటల్కు వస్తాను అన్నాడు ఆదిత్య. ఇదేంటి, పాపను నువ్వు పెంచుకుంటున్నానని చెప్పలేదా? నువ్వు పెళ్లికి ముందు మోసపోయిన ఫలితం ఆ పాప అనుకుని నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడా? అలా ఎందుకు చెప్పావమ్ము అని అడిగింది దీపు. నేను చెప్పలేదు. అందరూ అనుకుంటున్నట్లే తను కూడా అనుకుంటున్నాడు. నేను కాదని ఖండించలేదు అంది అమూల్య. గ్రేట్ అమ్ము. ఇప్పటి వరకు నిన్ను పొందుతున్నందుకు అతను అదృష్టవంతుడు అనుకున్నాను. కాదు, అతన్ని పొందుతున్నందుకు నువ్వే అదృష్టవంతురాలివి. ఇప్పుడే అతన్ని చూడాలనిపిస్తుంది నాకు. ఎంత మంచి వ్యక్తిత్వం కదూ. దీపు కళ్ళ నిండా నమ్మలేని ఆశ్చర్యం. నా ధైర్యం నచ్చిందట. తమ భవిష్యత్తుకు అడ్డు వస్తారని పిల్లలను అనాథ శరణాలయాలకు లేక చెత్త కుప్పలకు బలి చేస్తున్న తల్లులున్న ఈ కాలంలో నాలాంటి వారు అరుదు అన్నారు. నాలో అదే నచ్చి చేసుకుంటున్నారంటే నమ్మగలవా? అమూల్య కళ్ళు ఆదిత్య గురించి చెప్తుంటే గర్వంతో మిలమిలా మెరుస్తున్నాయి. అతను వచ్చిన తర్వాత నిజం చెప్పేమంటావా నన్ను అడిగింది దీపు. పెళ్ళయ్యాక చెప్తాను. అమూల్య స్వరంలో నునుసిగ్గు దోబూచులాడింది. ఎలా అయినా పెళ్లి చేసుకుంటున్నారు కదా, అతను మంచివాడని ఎటూ తెలిసిపోయింది. నేను ఆగలేను అమ్ము, నిజంగా చెప్పేస్తాను. దీపు ఆట పట్టించసాగింది. హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గర కావేరి పేరు చెప్పి రూమ్ నెంబర్ అడుగుతుండగా వెనుక నుంచి ఎవరో సార్ మీరా పిలిచినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూశాడు ఆదిత్య. మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు ఆదిత్య. నేనండి, శరణాలయం మేనేజర్ను. మీరు పాప ఆచూకీ కోసం నా దగ్గరకు వచ్చారు. మా శరణాలయానికి పిల్లల స్నానాల గదుల కోసం చందా కూడా ఇచ్చారు గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు అతను. ఓ మీరా, బాగున్నారా అని అడిగాడు ఆదిత్య. బాగున్నాను సార్. ఆ రోజు మీరు ఆ పాపను దత్తత తీసుకున్న వాళ్ల నంబర్ అడిగారు కదా అని అడిగాడాయన. ఓకే, పాప బాగుంది కదా, చాలు అంటూ కదలబోయాడు ఆదిత్య. ఆ విషయం చెప్పాలనే ఆ పాప వాళ్ల దగ్గర లేదట గబగబా అన్నాడు అతను. అప్పటికే 2 అడుగులు ముందుకు వేసిన ఆదిత్య చటుక్కున ఆగిపోయాడు. లేదా, ఏమైంది? గబుక్కున వెనక్కి తిరిగి ఆందోళనగా అడిగాడు. వాళ్ళు ఈ మధ్య నాకు ఫోన్ చేశారు. ఆ పాపను దత్తత తీసుకున్నట్లుగా నా దగ్గర సంతకాలు పెట్టిన అగ్రిమెంట్ కాగితాలు అడిగారు అన్నాడు అతను. ఏంటి, మరి పాప వాళ్ల దగ్గర లేక ఏమైనట్లు? అగ్రిమెంట్ పేపర్స్ అడిగారంటే పాపకు ఏదో హాని జరిగినట్లే కదా? ఆదిత్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. అదే సార్, నేను కూడా అదే అడిగాను. నిజం చెప్పాలంటే మామూలుగా అయితే అంత పట్టించుకునేవాడిని కాదేమో. మీరు ఆ పాప కోసం అంత కంగారు పడడం నాకెందుకో బాగా గుర్తుండిపోయింది. అందుకే ఆ పాప ఆచూకీ చెబితే గాని నా దగ్గర ఉన్న పేపర్లు ఇవ్వనన్నాను అని చెప్పాడు అతను. ఆదిత్యకు అంత ఏసీలో కూడా నుదిటి నిండా చెమటలు పట్టాయి. తల్లి తండ్రి జాగ్రత్తగా చూసుకునే పిల్లలకే రక్షణ లేకుండా పోతున్న రోజులివి. శరణాలయం నుంచి తీసుకెళ్లిన పిల్లను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారని ఎలా అనుకున్నాడు తను? నాన్నా, మందులు. ఓ 20 ఏళ్ల యువకుడు వచ్చి ఆగాడు. ఇదిగో చేతిలో కవరు ఆ అబ్బాయి చేతికిస్తూ, రాత్రి మా అమ్మాయి డెలివరీ అయ్యింది సార్. వాళ్ళ అత్తగారు ఇక్కడే, మా ఊరు పంపించను అనడంతో ఇక్కడ హాస్పిటల్లోనే చేర్చాం చెప్పాడాయన. పాప అతను చెప్తున్నవేవి ఆదిత్య చెవికి వెళ్లడం లేదు. అదే చెప్తున్నాను సార్, ఆ పాపను ముందు 2 అమ్మాయిలు మా శరణాలయంలో చేర్చారన్నాను కదా. ఆ 2 అమ్మాయిలలో ఒక అమ్మాయి దత్తత తీసుకున్న వాళ్ల దగ్గరికి వెళ్లి ఆ పాపను సరిగ్గా చూసుకోవడం లేదని గొడవ పెట్టుకుని ఆ పాపను తీసుకువెళ్లిపోయిందట. మా దగ్గర పేపర్స్ తీసుకువచ్చి ఇస్తానని వాళ్లకు హామీ ఇచ్చిందట చెప్పాడు అతను. ఎవరా అమ్మాయి అడిగాడు ఆదిత్య. వీళ్లు కూడా వేరే దేశంలో వెళ్లబట్టి పెద్ద పట్టించుకోలేదు సార్. కానీ ఆ పాప గురించి ఎవరో ఎంక్వైరీ చేస్తూ అడిగారట. దానితో వాళ్లకు భయమేసి నన్ను కాగితాలు అడిగారు. అప్పటి నుంచి మీకు ఈ విషయం చెప్పాలని మీ ఫోన్ నెంబర్ చూస్తే
నా ఫోన్ ఒకసారి నీళ్లలో పడి పాడైపోవడంతో రిపేర్ చేయించడంతో మీ నెంబర్ పోయింది. మా అబ్బాయికి చెప్తే మీరు నాకు చెక్ ఇచ్చారు కదా, ఆ బ్యాంకులో మీ పేరు చెప్పి ఎంక్వైరీ చేస్తే దొరకచ్చు అన్నాడు. మా పనులలో పడి మర్చిపోయినట్లున్నానే కాని మీరు ఆ రోజు ఆ పాప గురించి పడిన ఆందోళన ఎందుకో నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది అన్నాడు అతను. ఇంతకు పాపను తీసుకువెళ్లిన ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా? గాబరాగా అడిగాడు ఆదిత్య. దిస్ హ్యాస్ బీన్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణ నందన్, ప్రొడ్యూసర్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడిటర్ గౌతమి సిహెచ్, మ్యూజిక్ బై విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ కాపీరైట్ 2022 by Earhook Private Limited.